దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సంగతి అనే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన సంచరించిన దినాల్లో బేతని అనే ప్రాంతములో, ఇశ్రాయేలు దేశంలో బేతని అనే ప్రాంతంలో ఒక కుష్ఠిరోగి ఉన్నప్పుడు ఆ యొక్క కుష్ఠిరోగిని ప్రభువు స్వస్థపరిచాడు. ఆ సీమోను స్వస్థత పొందిన తర్వాత ఒక కృతజ్ఞత కూడిక తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చి ఆ యొక్క ప్రార్థనా కూటమిలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ ఒక ఖరీదైన ఒక అత్తరు తెచ్చి యేసు ప్రభుని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ అత్తరు చాలా విలువైంది అయినందున అనేక విధాలుగా అనేక మంది అనుకుంటున్న సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మార్కు సువార్త 14:8 యేసే ప్రభు అంటున్నారు, ఈమె చేసిన ఈ క్రియ తన భూస్థాపితమని జ్ఞాపకం చేస్తున్నట్లు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను మీతో ఉండనని ప్రభు చెప్పాడు. ప్రభువును ప్రేమించు వారందరూ ఇటువంటి ఉన్నతమైన కార్యములు చేయవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యములో నుండి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25:1-2 పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బుద్ధి లేని పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారు ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఈ వాక్య భాగాన్ని మనం మత్తయి సువార్త 25:1-2 మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంలో పరలోక రాజ్యము యొక్క ప్రాముఖ్యతను గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మత్తయి సువార్త 3:2 గమనించినట్లయితే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందమని ప్రభు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము సమీపించినది. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో విధాలుగా ఆయన బోధించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6:9-10 ప్రభువు నేర్పిన ప్రార్థనలో రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థించుట అక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే పరలోక రాజ్యం గురించి అనేక విధాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రకటించి ఉన్నాడు. పరలోక రాజ్యము ఒక మనుషుని పోలి ఉన్నదని, పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదని, పరలోక రాజ్యము ధనమును పోలి ఉన్నదని, పరలోక రాజ్యము సముద్రపు వలవలే ఉన్నదని, పరలోక రాజ్యము రాజును పోలి ఉన్నదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 చూసినట్లయితే పరలోక రాజ్యము శక్తితో ఉన్నది అనేసి ఇక్కడ గమనిస్తున్నాం. పరలోక రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యొక్క ఆనందమైనదనేసి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే కన్యకులు అనే విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 25 పరలోక రాజ్యము 10 మంది కన్యకలతో పోల్చబడినట్లుగాను, కన్యకల గురించి పరిశుద్ధమైన గ్రంథములో అనేకమైన సత్యాలు రాయబడి ఉన్నాయి. ఈ దినమున మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 7:14 కన్యక అంటే ఇమానుయేలును గూర్చిన ప్రవచనము. దేవునికి స్తోత్రం. కనుక యెషయా గ్రంథం 62:5 కన్యక అయిన పెండ్లి కుమార్తెను గురించిన సంతోషం అని రాయబడింది. మత్తయి సువార్త 25:1 పెండ్లి విందుకు సిద్ధపడిన కన్యకలు అని 62వ కీర్తన 24 కన్యకలు తంబూరలు వాయించుట అనేసి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2 పవిత్రులైన కన్యక అనేసి అక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుచున్నది. పెండ్లి కుమారుని గురించి మనం గమనించినట్లయితే దేవుని స్తోత్రం, మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 25:1 పెండ్లి కుమారుడు యేసు క్రీస్తుని ఆ పెండ్లి విందులో పాలు పొందుటకు 10 మంది కన్యకలు బయలుదేరినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలము, పెండ్లి విందుకు వచ్చే పెండ్లి కుమారుడు, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు 25వ మత్తయి సువార్త 6వ చూస్తున్నాం.
పెళ్లి కుమార్తె గల పెళ్లి కుమారుడు. యోహాను సువార్త 3:29 గమనిస్తున్నాం. మరి పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు గురించి ప్రకటన గ్రంథము 20 మనం గమనిస్తున్నాం. మరి బుద్ధిగల వారు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 25 బుద్ధిగల కన్యకల విషయము తెలియజేయబడుచున్నది. ఎవరు ఈ బుద్ధిగల వారు? బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క మాటను బట్టి జీవించువారు, అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించువారు, దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించువారు, దైవ దర్శనమును కలిగి జీవించువారు, వారు బుద్ధిగల వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 10:16 ప్రభునందుకులారా, పావురం వలె నిష్కపటులుగా ఉండేవారు బుద్ధిగలవారు, అంటే దైవికమైన జ్ఞానము కలిగి జీవించువారు. దానియేలు గ్రంథములో మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము గమనించండి 12:3 ఒక అద్భుతమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే మరి బుద్ధిగల వారు ఎవరంటే దానియేలు గ్రంథము 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే బుద్ధిగల వారు ఎవరంటే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, దేవునికి స్తోత్రం, ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. వారు అనేక మందిని ప్రభు యొక్క సన్నిధికి నడిపిస్తారు. దేవుని యొక్క ఆత్మ చేత వారు నింపబడుచు అనేక మందిని దేవుని యొక్క ప్రభావంతో దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే బుద్ధిగల వారు ఎవరంటే దానియేలు గ్రంథం 11:33 గమనించినప్పుడు అనేకులకు బోధించువారు. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘముల గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ, దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి దైవ దర్శనాన్ని కలిగి ప్రభు ప్రత్యక్షతలో జీవిస్తూ ప్రార్థనాత్మ కలిగి మరి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఆసక్తిగా ఉండే దేవుని బిడ్డలను అభిషేకించి తన మహిమ కొరకు పరిచర్యలో వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. మరి దానియేలు గ్రంథము 12:10 మనం చూసినట్లయితే అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దేవునికి స్తోత్రం. దుష్టులు దుష్టకార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోను, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ లోకములో గొప్పవారంటే దేవుని వాక్యాన్ని ప్రేమించువారు, వారు బుద్ధిమంతులుగా పిలువబడుతున్నారు, మరి బుద్ధిగల వారుగా పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథము 14:9 చూసినట్లయితే దేవుని మార్గమును గ్రహించువారుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆలస్యం అనే మాటను కూడా ఇక్కడ గమనిస్తున్నాం. అంటే పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కొనికి నిద్రిస్తూ ఉన్నారు. ఆలస్యం అనే మాటను మత్తయి సువార్త 25:5 గమనిస్తున్నాం. అయితే పెళ్లి కుమారుడు ఆలస్యము చేయటము, రెండవదిగా దుష్క్రియకు ప్రతిఫలము ఆలస్యమే, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 చూస్తున్నాం. వాగ్దానం ఆలస్యము చేయడు. రెండవ పేతురు పత్రిక 3:9 మనం గమనిస్తున్నాం. మన జీవితంలో ఒక సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి మత్తయి సువార్త 25:10 పెళ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారు మాత్రమే పెళ్లి విందులో పాలు పొందుతారు. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన సంఘము కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే ఒక సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డారా, ఆమోస్ గ్రంథము 4:12 చూస్తున్నాం. దేవుని సన్నిధికై సిద్ధపాటు కలిగి ఉండమని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 24:44 యేసు ప్రభువుని కలుసుకుంటకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఇంటి యజమాని కొరకు సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం గమనించినట్లయితే ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు లూకా సువార్త 12:36 చూస్తున్నాం. మనుష్య కుమారుని కొరకు సిద్ధపాటు ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన రాబోచున్నారు. సార్వత్రిక సంఘము మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె ఉండాలి. అయితే బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఏమైపోతున్నాయంట? ఆరిపోతున్నాయి. మన ఆత్మలు ఆరిపోకూడదు.
మనము ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. దేవుడి బిడ్డారా, ఈ దినమున చాలా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో ఒక సిద్ధపాటు కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన నామ స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సందేశాన్ని బట్టి స్తోత్రం. ఎందరైతే ప్రభా ఈ ప్రపంచములో నాయన ఏ దేశములో ఉండి, ఏ రాష్ట్రములో ఉండి, ఏ ప్రాంతంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారు, అటు బిడ్డలు మీరు స్థిరపరచడం ప్రార్థన చేస్తున్నాం, బలపరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనాడు ప్రభా మీరు సీమోనుకు స్వస్థత ఇచ్చినావు తండ్రి. ఆ కుష్టి వ్యాధుల నుండి విడుదల కలిగించినప్పుడు ఆ సీమోను యొక్క గారి ఇంట్లో నాయన కృతజ్ఞత కూడికకు నాయన మీరు వచ్చినప్పుడు ప్రభా మీతో పాటు అనేక మంది శిష్యులు నాయన వచ్చి ఉన్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ నాయన ఒక విలువైన అత్తరు తీసుకొచ్చిన ఆయన ప్రభా మిమ్మల్ని అభిషేకించినప్పుడు నాయన మీరు ఎంతగానో మా ప్రభా నేను ప్రభా తండ్రి ఆ సమయంలో మీ యొక్క ఉద్దేశమును బయలుపరిచి ఉన్నారు తండ్రి. మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచంలో ప్రతి మానవుని కొరకు ప్రభా మీరు శిలువపై రక్తమును కార్చి ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మా పాప భారాన్ని భరించిన తండ్రి మీకు స్తోత్రం. శిలువపై రక్తమును చిందించిన దేవా మీకు స్తోత్రం తండ్రి. మరణాన్ని జయించిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా మీరు లోకమును, పాపమును, ప్రకృతిని, వ్యాధిని ప్రభా మీకు స్తోత్రం, అపవాదిని, మరణమును, పాతాళమును జయించిన జయవీరుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 10 మంది కన్యకల గురించి కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు. మా తండ్రి మా జీవితాల్లో బుద్ధిగల కన్యకల వల్ల మేము జీవించడం సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రతి ఒక్కరి దయచేయండి ఆయన. మీ రాజ్యముల గురించిన ఆ మహిమల రాజ్యం కొరకు సిద్ధపడాలనే ఒక అద్భుతమైన విశ్వాసముతో తండ్రి ప్రతి ఒక్కరు సిద్ధపడటకు సహాయం చేయండి. మీ సన్నిధిని ప్రేమించడం సహాయం చేయండి ప్రభా. మీరిచ్చే అభిషేకం కొరకు ఆయన కనిపెట్టే కృప దయచేయండి. అనేక మంది ప్రార్థనా వీరులను సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆది అపోస్తుల మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మక అభిషేకముతో ప్రతి ఒక్కరిని అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభ అనేక మంది నాయన ప్రభా ప్రార్థన వీరులుగా సిద్ధపరచు నాయన. ఈ అంత్య దినాల్లో ఈ కృపా కాలములో ప్రభ అనేకమైన పరిస్థితుల మధ్యలో మేము ప్రార్థనా వీరులుగా నాయన మిమ్మల్ని ఎదుర్కొంటే కృప దయచేయండి తండ్రి. మా యొక్క విశ్వాసాన్ని ప్రభా నూతన పరచడం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనా జీవితాన్ని నూతన పరచండి మా ప్రభా. మా ప్రతిష్ఠ జీవితాన్ని నూతన పరచు నాయన. మా తండ్రి మీకు మహిమకరంగా మేము జీవించడం కృప దయచడం ప్రార్థన చేస్తున్నాం. మీ కృపాక్షేమములు మా జీవితాలకు దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన సంఘాలకు దయచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మీ యొక్క విలువైన రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారో వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి, శోధన నుంచి విడిపించండి, వ్యాధుల నుంచి విడిపించండి, అనేకమైన పోరాటాల నుంచి విడుదల తెచ్చడం ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ చేత ప్రతిభను అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. మీ రాకడ కొరకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకున్నామని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దేవుడు దీవించునుగాక. షాలోమ్. మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.